హాయ్ ఫ్రెండ్స్, కమర్షియల్ సినిమా అంటే 4 పాటలు 5 ఫైట్లు ఈ విధంగా మూస ధోరణిలో నడిచే సినిమాలన్నిటికీ వ్యతిరేకంగా ఒక మంచి రైటింగ్ స్కిల్స్తో సరిపోద్దా శనివారం మూవీ అయితే గురువారం రోజు మన థియేటర్లుగా రిలీజ్ అయిపోయింది. సినిమా విషయానికి వస్తే భయ్యా స్టోరీ సింపుల్ పాయింట్ అనమాట. ఒక ఊరిని రక్షించడానికి ఒక కోపదారి మనిషి ఏం చేశాడన్నదే ఇంత సింపుల్ పాయింట్ తీసుకొని వివేక్ ఆత్రేయ తన రైటింగ్ స్కిల్స్తో మూవీని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. అసలు చెప్పాలంటే కథ విషయానికి వస్తే చిన్నప్పుడే కోపదారి మనిషి అయినటువంటి నానితో వాళ్ళమ్మ ఒట్టేయించుకుంటుంది. ఒక్కరోజు మాత్రమే వారంలో కోపం చూపించాలని, మిగిలిన అన్ని రోజులు నీ కోపాన్ని అణిచిపెట్టుకొని ఉండాలని చెప్పేసి మాట తీసుకుంటుంది. ఆ మాట ప్రకారమే తను ఎవరైతే కోప్పడతాడో వాళ్ళ మీద శనివారం మాత్రమే రివెంజ్ తీర్చుకుంటూ ఉంటాడు. ఇటువంటి సందర్భంలో సిఐకి సోకులాపురం ఊరికి మరియు నానికి మధ్య ఏం జరిగిందన్నదే సినిమా. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్లో హీరోయిన్కి తన నిజ స్వరూపం క్యారెక్టర్ని అయితే ఏదైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడో నాని ఆ సీన్స్లో అయితే తన నటనతో అదరగొట్టేశాడు భయ్య. అక్కడ ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఉంది, వావ్ అనిపించేలా ఉంది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఒక పబ్బులో ఎస్జే సూర్య మరియు నాని తలబడే సీన్ కూడా చాలా అంటే చాలా హైలైట్, మేజర్ హైలైట్ అనమాట మూవీకి. దాంతోపాటు హీరో ఇంట్లో ఒక సీన్ జరుగుతుంది భయ్య, అది ఫైట్ సీక్వెన్సెస్తో పాటు ఒక సెంటిమెంట్ ఎలిమెంట్ కూడా. ఆ ఎపిసోడ్ ఒక 20 మినిట్స్ ఉంటుంది. మనల్ని అయితే చాలు భయ్య, ఫుల్ సాటిస్ఫాక్షన్. ముఖ్యంగా నాని సినిమాలంటే నాని నటన కోసమే మనమైతే థియేటర్కి వెళ్తాం. బట్ ఈసారి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఎస్జే సూర్య తన క్యారెక్టర్లో నానిని డామినేట్ చేసి నటించాడు భయ్య. మీకు ఎస్జే సూర్య వచ్చినంతసేపు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మనమైతే తల పక్కకు తిప్పుకోకుండా తన యాక్టింగ్ స్కిల్స్ అలాగే చూస్తూ ఉండిపోతాము. అంత గొప్పగా నటించాడు ఎస్జే సూర్య విలన్ క్యారెక్టర్లో. చాలా రోజుల తర్వాత మురళీ శర్మ మరియు హర్షవర్ధన్కి మంచి కామెడీ టైమింగ్ ఉన్న రోల్స్ అయితే దొరికాయి. సో సాయి కుమార్ కానీ ప్రియా మోహన్ కానీ సినిమా విషయానికి వస్తే చాలా అదరగొట్టేశారు భయ్య ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు. మనకి రెగ్యులర్ కమర్షియల్ సినిమా అంటే 4 పాటలు 5 ఫైట్లు ఈ విధంగా నడుస్తుంది. బట్ ఈసారి థ్రిల్ ఎలిమెంట్స్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ భయ్య. సినిమా మొత్తం కెమెరా యాంగిల్స్ అయితే ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో వివేక్ ఆత్రేయ ఉపయోగించుకున్న తీరు అయితే అద్భుతమనే చెప్పాలి. మరియు జేమ్స్ బిజోయ్ తన బీజిఎంతో సినిమాని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఎంతగా అంటే తన చిన్న ఎలిమెంట్ని కూడా తన మ్యూజిక్తో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆ ఎలివేషన్ అయితే ఇచ్చాడు. ఆ విధంగా సినిమా అయితే ఈసారి సక్సెస్ ట్రాక్ అయితే ఎక్కేసింది. వివేక్ ఆత్రేయ ఇంతకుముందు మెంటల్ మధ్యలో బ్రోచేవారు ఎవరు లాంటి సింపుల్ కథనే మనకైతే ప్రజెంట్ చేశాడు. బట్ ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ తీసుకొని దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్కి జోడించి ఎక్కడా డిస్టర్బెన్సెస్ లేకోకుండా 2 గంటల 54 నిమిషాలు మనల్ని అయితే స్క్రీన్ ముందు అలా కూర్చోబెట్టేశాడు. సెకండ్ హాఫ్లో కొంచెం ప్రీ క్లైమాక్స్కు ముందు ఒక 10 to 15 మినిట్స్ కొంచెం లాగింగ్ సీన్స్ అని చెప్పేసి అనిపించింది. బట్ ఈ డిస్టర్బెన్సెస్ అన్ని సినిమాకి అయితే మైనస్ కాలేదు. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా అయితే అదరగొట్టేశాడు భయ్య. నాని మరియు ఎస్జే సూర్య కోసం అయితే నేనైతే సెకండ్ టైం కూడా వెళ్తున్నాను సినిమాకి అయితే. సో గాయ్స్, మీలో సినిమా ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి. చూసింటే సినిమా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.